ఈనాటి ధ్యాన కీర్తన 76వ కీర్తన ఉన్నది. ఈ కీర్తన భాగాన్ని భక్తుడైన ఆసాపు తన ఆత్మీయ అనుభవాన్ని ఈ కీర్తన ద్వారా తెలియజేసినటువంటి కీర్తన ఇది. ఆసాపు అనే భక్తుని ఆత్మీయ అనుభవమే ఈ కీర్తన. ఈ కీర్తనలో ఉన్న 12 వచనాలు సారాంశం ఏమిటంటే, దేవుని ప్రజలు దేవుని నామాన్ని గొప్ప చేయువారిగా ఉంటే దేవుడు వారి పక్షమున ఉండి వారిపై ఎదురాడుతున్న వారి గర్వాన్ని అణిచివేసి శత్రువులపై జయమిచ్చేవాడిగా ఉన్నాడని ఈ కీర్తన భాగములో ఆసాపు అనే భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశారు. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. దేవుని ప్రజలైన మనం దేవుని నామమును నిత్యము ప్రతి విషయములో కూడా గొప్ప చేయువారుగా ఉండాలట. అనగా ఆయన నామమును గొప్పతనం ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప దేవుడో నిత్యము ప్రతి విషయములో కూడా మనము లోకానికి తెలియపరిచే వారంగా ఉండాలని, అటువంటి అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారి పక్షమున దేవుడుండి గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేసి శత్రువులపై గొప్ప జయమిస్తాడట అండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని కార్యాలు మనం చూడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఇక్కడ. ఏమిటంటే, మనము గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేయలేం. శత్రువులపై జయాన్ని పొందే శక్తి మనకు లేదు. కేవలం దేవుడే మన పక్షము నుండి గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేసి శత్రువులపై జయమును అనుగ్రహించేవాడు అని గుర్తెరిగిన వారం అయితే మనము ప్రతి విషయంలో దేవుని నామమనే హెచ్చిస్తాం. దేవుని నామమనే గొప్ప చేయువారంగా ఉంటాం. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని నామాన్ని ఘనపరిచిన వారు, గొప్ప చేసిన వారి పక్షమున దేవుడు ఏ విధంగా ఉండి వారికి జయాన్ని అనుగ్రహించారో బైబిల్ గ్రంథంలో అనేకమైన ఇతివృత్తాంతాలు రాయబడ్డాయి. అందులో ఒకటి మనం చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథం. ఒక్కసారి చదువుతారండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చదవండి దయతో. 45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఎత్తును. అందరూ స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ భక్తుడైన దావీదు, ఈయన యుద్ధ ప్రావీణ్యత లేనివాడు. ఒక రోజున తండ్రి యొక్క అనుమతిని బట్టి యుద్ధ భూమిలో ఉన్న అన్నగారులకు పరామర్శించడానికి, అనగా వారు ఎలా ఉన్నారు యోగక్షేమాలు తెలుసుకోవడానికి
తండ్రి గారు పంపించినటువంటి పదార్థాలు తీసుకుని వెళ్ళాడట. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది, భీకర పోరాటం. యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమికి వెళ్ళేటప్పటికీ ఇశ్రాయేలు సైన్య సమూహం, యుద్ధ శూరులందరూ కూడా భీతి చెంది భయంతో పారిపోతున్నారటండి. యుద్ధం చేయవలసిన యుద్ధ వీరులు యుద్ధం చేయకుండా పారిపోవడం ఈ బాలుడైన దావీదు చూశాడు. అప్పటికి ఈయనకి యుద్ధ ప్రావీణ్యత లేదు, గొర్రెల మందల మేపుకునే గొర్రెల కాపరి ఈయన. ఆ పారిపోతున్న వారిని చూసి అడిగాట, ఎందుకు మీరు ఎలా భయపడి పారిపోతున్నారంటే, వారిలో ఒకడు చెప్పాడు, ఫిలిష్తీయుల పక్షమున బహుబలాఢ్యుడైన గొలియాత్ అనేవాడు ఒకడు వచ్చాడు. వాడిని చూస్తేనే ఎటువంటి వారైనా భయం చెందుతారు. అంతేకాదు వాడు ఆయుధాలు చూస్తే మరీ భయమేస్తుంది. దానిని బట్టి అందరూ భయపడి పారిపోతున్నాము. రాజైన సౌలు కూడా భయభ్రాంతుడై యుద్ధ భూమికి రాకుండా స్వయంవరం ప్రకటించాడు. ఆ బలాఢ్యుడైన గొలియాతుని ఎవరైతే సంహరిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, రాజ్యములో కొంత భాగాన్ని ఇస్తానని స్వయంవరం కూడా ప్రకటించాడని చెప్పారట. ఇది విన్నటువంటి దావీదు భక్తుడు వారితో చెప్పాడు, ఆ గొలియాతు నేను సంహరిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో ఆ దావీదుని ఆ సైనికులు సౌలు రాజు వద్దకు తీసుకొచ్చారని, సౌలు రాజు దావీదును చూసి, నువ్వు బాలుడవు, యుద్ధ ప్రావీణ్యత లేనివాడవు, వాడు బలాఢ్యుడు, యుద్ధ ప్రావీణ్యత గలవాడు, కనుక వాడిపై నువ్వు జయం పొందడమా అని హేళన చేసినప్పుడు బాలుడైన దావీదు చెప్పాడటండి, నేను మందల మేపుతున్నప్పుడు, నా తండ్రి మందల మేపుతున్నప్పుడు ఒక రోజున ఎలుగుబంటి వచ్చింది, దాన్ని అవలీలగా చంపే శక్తిని నా దేవుడిచ్చాడు. సింహం వచ్చింది, దాన్ని రెండుగా చీల్చివేసే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. సున్నత లేని గొలియాతు ఎంత అని చెప్పాడట ఈ బాలుడైన దావీదు. అది విన్నటువంటి సౌలు రాజు అంటాడు, ఇతను తీసుకువెళ్ళి యుద్ధాయుధాలు ధరించి యుద్ధభూమికి తీసుకెళ్ళమన్నప్పుడు దావీదు అన్నాడు, యుద్ధాయుధాలు నాకు వాడుక కాదు, నాకు అలవాటు కాదు, కనుక యుద్ధాయుధాలు నాకు వద్దు అని చెప్పి ఒక కర్రను తీసుకున్నాడు, వరిశేలను తీసుకున్నాడు, ఒక సెలయేరులోకి వెళ్ళి నున్నటి 5 రాళ్లను తీసుకుని సంచులో వేసుకుని గొలియాతును సంహరించడానికి యుద్ధ భూమికి వెళ్ళాడట. గొలియాతు దావీదును చూసి అంటాడు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. అయినా చదువుకుని మీకు అర్థమవుతుంది, అధ్యాయం అంతా రాయబడింది అక్కడ. ఎప్పుడైతే హేళన చేశాడో దావీదు పలికిన మాట ఇది, నీవు కత్తితో ఈటితో బల్లెముతో వస్తున్నావు, నీకంటే గొప్పవాడు, నీ ఆయుధాల కంటే గొప్పవాడు నేను కలిగి ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నిన్ను నాకు అప్పగించబోతున్నాడు. ఈ ఫిలిష్తీయుల యొక్క కళేబారాలన్నీ కూడా కాకులకి గద్దలకి వేయబోతున్నాను నేను. నా దేవుడు అంత శక్తిమంతుడు అని చెప్పాడట. స్తోత్రం చెల్లించండి. నీ దృష్టిలో నేను బలహీనుడనే బాలుడనే కానీ నేను కలిగి ఉన్న దేవుడు సర్వ శక్తిమంతుడు. ఆయన లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు చూడండి, దేవుడి నామాన్ని ఎంతగా గొప్ప చేశాడు. అక్కడ దేవుడి నామాన్ని ఎంతగా ఘనపరిచాడో మన ఆలోచన చేస్తే, అలా దేవుడి నామాన్ని ఘనపరిచిన గొప్ప చేసిన దావీదు పక్షమున దేవుడు నిలిచాడట. దేవునికి స్తోత్రం. దావీదు పక్షమున దేవుడు నిలిచి, దావీదు విసిరిన రాయి వల్ల కాదు కానీ దేవుడే గొలియాతును దావీదుకు అప్పగించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఒక రాయి విసిరాడిన ఆ గొలియాతు వెనకాల దేవుడుండి
బోర్లగా త్రోసివేశాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో. లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడని నీవు నేను మనందరము ఎరిగి ఉంటే ఆ దేవుణ్ణి గొప్ప చేయవారంగా ఉంటాం. ఆయన దేవుని నామాన్ని హెచ్చించే వారంగా ఉంటాం. అలాగా ఈ దేవుని నామాన్ని ఎప్పుడైతే హెచ్చించే అనుభవం మనలోకి వస్తుందో ఆ గొప్ప దేవుడు మన పక్షమున నిలిచి మనపై తిరుగుబాటు చేస్తున్న గర్విష్ఠులు గర్వాన్ని అణిచివేయడమే కాకుండా శత్రువులపై గొప్ప జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి గర్విష్ఠైన గొలియాతు గర్వాన్ని అణిచివేశాడా లేదా? ఒక చిన్న రాయితో కొట్టినంత రాని పడిపోడైనా. ఎందుకంటే దేవుని శక్తి అంత గొప్పదండి. హల్లెలూయా. ఎటువంటి వాడినైనా దేవుడు మనకు లోబరుస్తాడు. గర్విష్ఠుడైన గొలియాతు గర్వాన్ని అణిచివేయడమే కాకుండా శత్రువులైన ఫిలిష్తీయులపై ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు జయము అనుగ్రహించాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆ దేవదేవుణ్ణి గొప్ప చేసినట్టుగా హెచ్చించినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథంలో యోబు భక్తుడు మాట పలుకుతాడు. భయంకర శ్రమల్లో ఉండి సమస్తాన్ని కోల్పోయి 10 మంది బిడ్డలను కోల్పోయాడు, ఐశ్వర్యం అంతా కోల్పోయాడు, ఘనతను కోల్పోయాడు, శరీర ఆరోగ్యం క్షీణించిపోయింది, భయంకరమైన హీనాతిహీన స్థితిలో ఉన్నటువంటి యోబు అద్భుతమైన మాట పలుకుతాడండి. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది మాట. 16వ అధ్యాయం 19వ వచనం చదవండి దయతో. ఎంతగానో ఇతని యోబు భక్తిని శంకిస్తున్నారు. నువ్వు భక్తుడవైతే ఇంత నష్టం ఎలాగ వస్తుంది, ఇంత కష్టం ఎందుకు వస్తుంది, ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని యోబు స్నేహితులు వచ్చి యోబు భక్తినే శంకిస్తుంటే యోబు చెప్పిన మాటలేంటో తెలుసండి? నా పక్షాన్ని సాక్ష్యం చెప్పేవాడు, నేను ఎటువంటి భక్తుడినో ఎరిగినవాడు, నా పక్షమునున్నవాడు పరమందున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అంటే పరలోకమందున దేవునికి తెలుసు నేను ఎటువంటి వాడనో. పరలోకమందున దేవుడే నా పక్షమున ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడని అద్భుతమైన సాక్ష్యం అండి. అన్నీ బాగుంటే మన సాక్ష్యం చెప్పొచ్చేమో కానీ ఏమీ లేని స్థితిలో చెప్పాలి సాక్ష్యం. దేవుని స్తోత్రం చెల్లించాలి. యోబు అన్నిటినీ కోల్పోయాడు. ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, బిడ్డలు కోల్పోయాడు, భార్య దూరంగా వెళ్ళిపోయింది, ఈయన్ని ద్వేషించి ఒంటరి వాడైపోయాడు. అటువంటి స్థితిలో కూడా దేవుని నామముని ఎంతగానో గొప్ప చేస్తున్నాడు, బహుగా హెచ్చిస్తున్నాడు. ఆ దేవుడు నా పక్షమున ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? నేను శోధించబడిన తరువాత సువర్ణ వలె నన్ను మార్చేస్తాడు అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మరి మన కష్టాలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు, మన పరిస్థితులే అగమ్య గోచరముగా మార్చబడినప్పుడు ఇటువంటి సాక్ష్యము చెప్పగల విశ్వాసం మనలో ఉంటే మన పక్షమున దేవుడుండి మనకు ప్రతి విషయములో జయమిస్తాడు. హల్లెలూయా. 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 మరి ఇటువంటి రీతిగా దేవుని నామాన్ని గొప్ప చేసిన వారు, దేవుని ద్వారా గొప్ప జయాన్ని పొందిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అందులో మనం చూస్తే బబులోని దేశంలో బానిసలుగా ఉన్న దేవుని ప్రజలైన యూదుల్లో కొందరైన షడ్రెక్, మేషక్, అబేద్నెగో భక్తులు మనం చూస్తే దానియేలు గ్రంథం 3 అధ్యాయములు ఉంటారు వీళ్ళు. ఆ 3 భక్తులు దేవుడి నామాన్ని ఎంతగా గొప్ప చేశారంటే ఆ యొక్క బబులోను రాజు ఒక శాసనం చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో, సాగిలపడరో
వారిని తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుతుందని చెప్పేసి శాసనం చేయించాడు రాజు. ఆ రాజు శాసనాన్ని కూడా వారు ధిక్కరించారు. ఎలాగో తెలుసా? రాజా, నీవు చేసిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యం. ఎందుకంటే మా దేవుడు ఆత్మస్వరూపి, అనంతజ్ఞాని, సృష్టికర్త, వాక్షమైన దేవుడు. ఆయనకు బొమ్మ కాదు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఆయనకి తప్ప ఈ బొమ్మలకు నొక్కేవారం కాదు మేము. ఇదిగో నువ్వు అగ్నిగుండములో మమ్మల్ని పడవేసినా కానీ అందు నుండి మమ్మల్ని రక్షించి తప్పించగల సమర్థుడు, శక్తిమంతుడు మా దేవుడు. ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పారు. ఎంత గొప్ప విశ్వాసం అండి! స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం అండి అది. దేవుని నామాన్ని గొప్ప చేయడం అంటే అది. మా దేవుడు ఆత్మస్వరూపి, ఆయన వాక్యమైన దేవుడు. ఈ కనపడే విగ్రహాలకు మేము నమస్కారము చెయ్యం. మనుషుల చేత మలచబడిన విగ్రహము దేవుడు కానే కాడని, దేవుడు ఆత్మస్వరూపని, వాక్యమై ఉన్నాడని మనం ఆయన గొప్ప చేసేవారం ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గొప్ప చేశారు దేవుని నామాన్ని. కనుకనే మండుచున్న అగ్నిగుండానంట రాజుగారు 7 అంతలుగా జయించి అందులో పడవేయించారట ముగ్గురిని. ఆ ముగ్గురిని పడవేయితే 4వ వాడు వారితో అగ్నిగుండములో వీరిని తిరుగుతున్నారన్న 4. దేవుని స్తోత్రం. రాజు చూశాడు, దేవుడు రాజు కళ్ళు తెరిచాడు. అగ్నిగుండంలో 4 తిరుగుతున్నారు, 3 వేశారు. అడుగుతున్నాడు మంత్రుల్ని, మనం వేసింది 3 కదా, ఈ 4వ వాడెవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే వారితో ఉండి అగ్నిగుండమును పూలవనముగా మార్చేశాడండి. స్తోత్రం చెబుతారా? ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మండుచున్న అగ్నిగుండం అనే పూలవనముగా మార్చిన దేవుడు ఆయన. ఎందుకంటే అగ్ని దేవుడు నియమించిన దూత. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాజు ఏమంటాడు చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదవండి త్వరగా. అక్కడ ఉన్నవారందరూ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు అని కొనియాడారండి. ఎంత గొప్ప దేవుడు! ప్రియులారా, ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు అని చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అంతేకాదు, అదే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలు అనే భక్తుడిని సింహాల బోన్లో వేశారండి. ఎందుకంటే మరొక శాసనం చేయించాడు రాజు. ఆ శాసనం చేసిన తర్వాత ఈయన మరొకడు, ఆయన నెబుకద్నెజరు అయితే ఈయన బెల్షస్సరు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎప్పుడైతే శాసనం చేయించాడో, దానియేలు గ్రంథం చూడండి 6వ అధ్యాయం ఉంటుంది ఈ మాట, ఒకసారి చదువుతారా? హల్లెలూయా. సరే, దానియేలు దేవుణ్ణి గణపరిచాడు అక్కడ. ఎందుకంటే 1 నెల రోజులు ఎవరో ఏ దేవునికి ప్రార్థన చేయకూడదనే భయంకరమైన నిబంధన ఉంది, ఆజ్ఞ ఉంది. ఎవరైనా వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తే వారిని తీసుకెళ్ళి సింహాల బోనులో వేయబడతాదనే భయంకరమైన శాసనం పుట్టించాలి. దర్యావాయుషు రాజు కాలం అది. ఆ శాసనం ఎరిగిన వాడై ఉన్నాడు దానియేలు. అయినను భయపడకుండా, రాజాజ్ఞకు భయపడకుండా, తన దేవుడైన యెహోవాకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, రహస్యంగా కాదండి, అందరూ చూసే విధంగా కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. స్తోత్రం చెల్లించండి. పాత నిబంధన కాలంలో దానియేలు కంటే ప్రార్థనా పరుడు మరొకరెవరూ లేరు. అంత గొప్ప ప్రార్థనా పరుడు ఆయన.
కనుక నా దేవునికి ప్రార్థించకుండా నేను ఉండలేనని. ఎందుకంటే నా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. నేను చేసే ప్రార్థన నా పరిస్థితులనే తారుమారు చేసేది. దేవుని స్తోత్రం. రాజు శాసనాన్ని కూడా తారుమారు చేయగల శక్తిమంతుడు దేవుడని లోకానికి తెలియపరచడానికి ఆయన అందరూ చూస్తున్నట్టుగా ప్రార్థన చేశాడట. ప్రార్థన మానలేదు. అది చూసినటువంటి వారు రాజుగారికి వర్తమానం పంపారు. దానియేలు భక్తి జీవితం రాజుకు తెలుసు, అయినప్పటికీ రాజశాసన ప్రకారంగా అది అమలు జరపాలి కనుక దానియేలును సింహాల బోన్లో వేయడానికి అనుమతి ఇచ్చాడు రాజు. దానియేలుని సింహాల బోన్లో వేసేశారు, సింహాలు ఉన్న బోన్లో వేసేశారు. రాత్రి అంతా నిద్రపోలేదండి రాజు, ఎప్పుడు దానియేలును చూద్దామని. దేవుని స్తోత్రం. తెల్లవారుజామునే సింహాల బోను వద్దకు వచ్చి ఆ యొక్క దానియేలును పలకరించాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆవిడ దానియేలు అంటాడు, రాజు చిరంజీవగునుగాక అంటాడు. స్తోత్రం చెబుదామా. దానియేలును సింహాల బోన్లో వేసినా కానీ ఆ సింహాలు దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా దానియేలు చుట్టూ పండుకుని నిద్రపోయి అంటవి. దేవుని శక్తి ఎంత గొప్పదో. దేవుని స్తోత్రం చెబుదామా. క్రూరమృగాలు సింహాలకు మానవ శరీరం అంటే ఎంతో ప్రీతి అండి. వాటికి ఎముకలతో సరే కొరుక్కుని తినేస్తాయి. అటువంటి సింహాలు దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా దానియేలు చుట్టూ భద్రంగా పడుకుని కావలా కాసాయట. అందుకే ఆ దర్యావేషు రాజు ఆ దేశంలో సకల రాష్ట్రాలకు ప్రజలకు ఒక తాకీదును పంపిస్తూ, ఈ దానియేలు దేవుడే జీవము గల దేవుడని ప్రకటన చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. దగ్గరగా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. కనుక మన దేవుణ్ణి మనము గొప్ప చేసేవారంగా ఉండాలి. మన దేవుని నామాన్ని మనం ఘనపరిచేవారంగా ఉండాలి. ఎందుకంటే మన దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన మాట ద్వారా సృష్టినే చేసిన దేవుడు. ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించగల దేవుడు. ఆయన నోటి మాట ద్వారా మన బ్రతుకులను బాగు చేయగల దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, చిన్న పిల్లలారా మీలో మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక మనం దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు, దైవశక్తిని ఎరిగి ఉండాలి. మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడు, తన నోటి మాట ద్వారా మన బ్రతుకులను బాగు చేసే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ఆ దేవుని నామమును మనం ఏం చేయాలంట? హెచ్చించేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. సుమారు 30 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఆ 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని నీతిని నెరవేర్చాలని ఆయన మాదిరి చూపించడానికి వచ్చారు. కనుక బాప్తిసం ఇచ్చే యోహాను వద్దకు నీటి బాప్తిసం పొందడానికి వెళుతున్నారు ఆయన. అటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసిన యోహాను అనే భక్తుడు అంటాడు, నేను తగ్గాలి, ఆయన ఎచ్చాలి. దేవుని స్తోత్రం. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. ఎంత గొప్ప మాట చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. యోహానుకు ఒక మంచి పేరుంది. ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఆయనేనంట. అటువంటి గొప్పవాడైన యోహాను
సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభువుని చూసి అంటాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక యేసయ్య ఎంత గొప్ప దేవుడో నీవు నేను మనందరం ఎరిగి ఉంటే ఆయన నామాన్ని హెచ్చించకుండా ఉండలేము. ప్రతి ఒక్కరి ఎదుట ఆయన నామాన్ని హెచ్చిస్తాం. ఏంటంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, లోకములు అనేక మంది మనల్ని వారి లోక సంబంధమైన మాటలతో మనల్ని బలహీనపరచడాన్ని చూస్తుంటారండి. అనేక రకాలుగా వేధించడాన్ని చూస్తారండి. వారి మాటలు మనల్ని బలహీనంగా చేస్తాయి. నిజంగా మీ దేవుడు ఉంటే, నిజంగా నువ్వు చేసే భక్తి సరైనదైతే ఎందుకు కష్టాలు వచ్చాయి, ఎందుకు నష్టం ఏర్పడింది, ఎందుకు కుదువ, ఎందుకు కొరత, ఎందుకు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి అని లోకస్తులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి దేవుని శక్తి తెలియదు. దేవుని స్తోత్రం. నిజంగా మనం దేవుని శక్తిని ఎరిగి ఉంటే ఆ దేవుని నామాన్ని వారి ఎదుటి గణపరుస్తాం. ఎందుకంటే నా దేవుడు నన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. శ్రమల నుండి విడిపించే దేవుడైన, ఈ పరిస్థితులను మార్చగల దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకని యేసు ప్రభువారు లోకంలో సంచరిస్తూ ఆయన మాటలు వినడానికి వస్తున్న వారితో చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదివితే ఆయన అంటాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమనే జయించాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే జయశీలుడు. హల్లెలూయా, హల్లెలూయా. జయమిచ్చిన పాటలు రోత అయిపోయాయి మీకు. ఇలాగ మేము ఇక్కడ అందించినప్పుడు పాడేయాలి. ఎన్ని పాటలు నేర్పోమో మీకు. అబ్బే, కొత్త పాటలే కానీ పాత పాటలు మాకు పనికిరావు అన్నట్టుగా వదిలేస్తున్నారు. ఎందుకు నా పాటలో గొప్ప మాధుర్యం ఉందంటే ఇప్పుడు వచ్చే పాటలన్నీ హైటెక్. ఎందుకంటే సినీ స్టైల్లోకి మార్చేశారు పాటల్ని. సంగీతమే మారిపోయింది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కానీ అప్పుడు పాటలు వాక్యాన్ని అనుసరించి ఉండే ఈ పాటలు. ఇప్పుడు పాటలు మనుషులు మెచ్చే రీతిలో పాడుతున్నారు. అప్పుడు పాడే పాటలన్నీ దేవుడు మెచ్చే రీతిలో ఉండేవి. అర్థం చేసుకోండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక మన దేవుడు జయమిచ్చే దేవుడు. జయశీలుడా యేసయ్య అని కూడా పాడతాం మనం. కానీ విశ్వాసం ఉంచం. ప్రతి విషయములో జయమిచ్చేవాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. శ్రమ అంటే అదేదైనా కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, వ్యాధే కావచ్చు, బాధే కావచ్చు, కుటుంబ సమస్యే కావచ్చు, నీకు కలిగిన కొదువే కావచ్చు. అన్నీ కూడా శ్రమలోకి వస్తాయి. అవన్నీ కూడా మనం శ్రమ పెట్టేవి. ఎటువంటి శ్రమ మనకు వచ్చినా భయపడొద్దు అంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఏమిటా ధైర్యం? వాటన్నిటిలోంచి జయమిచ్చే దేవుడు, జయశీలుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షమున నిలిచి వాటన్నిటిపై మనకు జయమిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఆయన ఎంత గొప్పవాడో తెలియజేయడానికి వచ్చాడు. ఆయన గొప్ప కార్యాలు లోకములో బయలుపరచడానికి వచ్చాడు. అందుకనే యెషయా గ్రంథంలో ప్రవక్త అని యెషయా రాస్తంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అంటాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మనకు తగిన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు.
నిత్యము మనతో ఉంటాడు, బలహీనులైన మనల్ని బలపరుస్తాడు, సమాధానము లేని మన జీవితంలో సమాధానం ఇస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనాలండి అన్నీ కూడా, ఆయన చేసే కార్యాలండి అన్నీ కూడా. ఆశ్చర్య కార్యం అంటే లోకములో ఎవరి ద్వారా దేని ద్వారా జరిగిన కార్యము యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. ఇది జరగదు అన్న విషయాన్ని ఆయన జరిగిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిందమ్మా. ఇది అసాధ్యము అనేదాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. అందుకంటాడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడండి. ఒక రోజున యేసు ప్రభువారు లోకములో సంచరిస్తున్న దినాలవి, కొంతమంది శాస్త్రులు యేసు ప్రభు వద్దకు వచ్చారట. వచ్చి, బోధకుడా, ఒక సూచక్రియ చేయొచ్చు కదా అని అడిగారంట. నువ్వు ఎక్కడెక్కడో చేస్తున్నా, ఇప్పుడు సూచక్రియ చెయ్యన్నారట. యేసు ప్రభు మాట పలికాడు, అది చాలా ఘాటైన మాట. వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఈ సూచక్రియలు అడుగుతున్నారు అంటాడు. స్తోత్రం చెబుదామండి. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగినవారు, దైవశక్తి ఎంత గొప్పదో ఎరగినవారు, దైవ చిత్తం అంటే ఎరగినవారు. యేసుప్రభు లోకానికి వచ్చింది ఎవరూ చేయలేని కార్యం చేయడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దురాత్మలు కూడా కొన్ని కార్యాలు చేస్తాయి లోకంలో. వాడికి ఒక పేరు ఉంది సాతానికి. ఎవరని చెప్తారా? బైబిల్ ఉన్న పేరే చెప్పాలి. సాతానికి మరొక పేరు ఉంది, బైబిల్లోనే ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. ఎవరు ఆ పేరేంటి చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎందుకంటే ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పట్లేదు మీరు. డబ్బులంటే లెక్కలేదు మీకు, అందుకని పెట్టం. ఎందుకంటే ఎన్ని వేలైనా లెక్కలేదు, నాకు రూపాయి అంటే. భక్తులు పెట్టారంటే పేరు బలవంతుడు అని పేరు పెట్టారు. ఎవరంట? బలవంతుడు అంటాడు లోకంలో. ఎందుకంటే వాడు సింహాసనం వేసుకుని ఉన్నాడు ఈ లోకంలో. లోకమంతాడు స్వాధీనంలో ఉంది. దేవుని స్తోత్రం. అందుకంటాడు బలవంతుడైన వాడిని బంధించాలంటే వాడికంటే బలవంతుడు కావాలంట. ఆయన ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. అందుకనే సైతానికి యేసు అంటే భయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు అంటారు ఒక చోట, వ్యర్థులారా మీరు భయపడినామంటే దెయ్యాలే నన్ను చూసి వణుకుతున్నాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒక సేనానే దెయ్యం పట్టినవాడు యేసుని చూడగానే అంటాడు, ఏమంటాడు అక్కడ? అయ్యా ఎందుకు వచ్చావు ఎప్పుడే నా వద్దకి అని భయపడిపోయి సాగిలు పడ్డాడు అంటాడు. అనేక దెయ్యాలు పట్టినోడాడు యేసు ఎదుట సాగిలు పడిపోయి, అయ్యా ఎప్పుడే ఎందుకు వచ్చావయ్యా, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నన్ను వెళ్ళగొట్టొద్దు అంటే పాతాళానికి వెళ్ళగొట్టొద్దు. యేసయ్యకి ఆ దెయ్యాలకు తెలుసు, యేసయ్య దెయ్యాల కోసం దురాత్మల కొరకు పాతాళాన్ని సిద్ధపరిచాడని. ఆ దెయ్యాలకు తెలుసండి. ఈయన పాతాళానికి వెళ్ళగొట్టడానికి వచ్చాడు అనుకుని పాతాళం, అందుకని వెళ్ళగొట్టవద్దు అన్నాడు. అప్పుడు యేసయ్య అడుగుతాడు, మీరు ఎంతమంది అంటే చెప్తాడు. మరి ఏం చేయమంటావంటే కనపడే పందుల మందలో పంపే అంటాడు సాతాను. స్తోత్రం చెల్లించండి. దురాత్మలు. హల్లెలూయా. కనుక సాతాను కూడా ఒక పేరు ఉంది లోకంలో. వాడు ఎవడంట? బలవంతుడు. బలమైన కార్యాలు చేస్తాడు. ఎటువంటి కుటుంబానైనా విచ్ఛిన్నం చేసేస్తాడండి వాడు. అంత శక్తిమంతుడు. కలహాలు రేపి, ఉట్టినే కలహాలు రేపేతాడు సంసారంలో. చూడండి, ఒకే ఒక మాటతో ఎటువంటి బలవంతుడినైనా కురంగదీసేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక లోకములో వాడు ఎన్నో బలమైన కార్యాలు చేస్తున్నాడండి. ఎందుకంటే ఆడిని పూజిస్తున్నారు లోకమంతా ఆడిని పూజిస్తున్నారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మళ్ళీ నాకు కబురు వచ్చిందంటే ధైర్యం. మరి అనేక జంతువుల్లో ప్రవేశించి, జీవరాశుల్లో ప్రవేశించి, ముఖ్యంగా ఆవిడ వాహనం సర్పం. మరి పాము అంటే ఎంతమందికి ధైర్యం అండి?
బిల్లులు పోం ఏది నేరు కొట్టింట్లో చేయాలి కదా, విష సర్పానికే కాదు. అంటే సాతాను ఎంతగా భయపెడుతున్నాడు. అందుకే బైబిల్లో ఉంది, యేసయ్య అంటే కలవరి శిలువ యాగము ద్వారా వారు తలనంటే చితకదొక్కాడు కానీ తోకను మాత్రం వదిలేసాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక వాడు తోకతో భయపెడుతున్నాడు ఈనాడు లోకానంతా కూడా. తోకలో కూడా బలం ఉందాడికి. కనుక అటువంటి బలవంతుణ్ణి బంధించగల శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. వారు వచ్చి అడుగుతారు, సూచక్రియ జరిగించమంటే ప్రభు చెప్పిన మాటలేంటో తెలుసా? వ్యభిచారులని చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరొకటేదియూ జరగదు. హల్లెలూయా. ఏంటంటే యోనాను 3 దినములు యోనా తిమింగలం అనే చేప గర్భములో ఉన్నాడు. ఆ రీతిగానే యేసయ్య కూడా 3 దినములు భూగర్భములో ఉండాలి. ఆయన మరణము చెంది తిరిగి లేచి లోకములో గొప్ప జయశీలుడుగా సంచరించబోతున్నాడు. హల్లెలూయా. అందుకంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. అంటే యేసయ్య అందరికంటే గొప్పవాడు. నమ్మని వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ లోకములో ఎందరో భక్తులు వచ్చారు, దేవుళ్ళుగా పూజలు అందుకున్నారు, కానీ ఎవరూ కూడా మరణమును గెలిచిన వారిగా లేరు. హల్లెలూయా. మరణమును గెలిచిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కరే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే మరణమును గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలా రానై ఉన్నవాడు యేసు ఒక్కడే. ఆ పాట 14 వచనాల పాట అండి. అది సమయం అంతా దానికి సరిపోద్ది. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగరగా స్తోత్రం చెబుతారా? అందుకని రోమాపత్రికలో పౌలు భక్తుడు మాట చెప్తాడు, 8వ అధ్యాయం 31వ వచనం చదవని దయతో చండి. క్రీస్తు యేసు మానవాళి పట్ల చూపించిన ప్రేమ, ఆయన చేసిన కార్యం లోకములో ఎవరూ చేయలేదండి. ఏంటో తెలుసా? మన పాపముల కొరకు పాపము లేని యేసయ్య సిలువలో యాగమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కల్వరి సిలువలో యాగమయ్యాడు. ఆ కల్వరి సిలువలో మానవాళి పాపముల కొరకు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నవాడు, సమస్త మానవాళి కొరకు రక్తమును చిందించినవాడు, పాప విమోచన దయచేసినవాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. కనుక కల్వరి సిలువ యాగానికి మించిన సూచక క్రియ మరొకటి లోకములో గొప్ప కార్యం ఏదీ లేదండి. గొప్ప సూచక్రియ ఏదంటే సిలువ వేయబడిన క్రీస్తు యేసే గొప్ప సూచక్రియ లోకానికి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆనాడు తను తాను సిలువకు అప్పగించుకోకపోతే మానవాళికి పాప విమోచన దొరికేది కాదు. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేక, ఏ ఒక్కరూ కూడా నాశనానికి పోవడం వారికి ఇష్టం లేక, ఈ పాపి అయిన మానవాళి కొరకు ఏ పాపము లేని యేసయ్య తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. తను చిందించిన రక్తము ద్వారా మానవాళికి పాప విమోచన దయచేశాడు. దీన్ని విమోచన క్రయధనం అన్నారు. ఈ రక్షణకు ఒక పేరుంది బైబిల్లో. ఏం పేరుందో చెప్తారా? ఎన్నిసార్లు చెప్పినా అలాగే బొమ్మలో చూస్తున్నారు. రక్షణ పేరు కూడా తెలదా? రక్షణ అని పేరు పెట్టి కొరింది మొదటి పత్రికలు ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అక్కడే. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే సర్వలోకము కంటే గొప్పదది. నువ్వు లోకములో సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, ఘనత, గౌరవముల కంటే లోకములు ఉన్నవాటన్నిటికంటే గొప్పది రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం. ఈ గొప్ప కార్యాన్ని జరిగించిన వారు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లించండి. మానవాళికి రక్షణ దయచేశారు. సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి మానవాళికి జీవాన్ని ప్రసాదించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మరణ పునరుద్ధానాలలోనే గొప్పతనం ఉంది. ఎందుకంటే నీతిమంతుల కొరకు చనిపోయేవారు ఉండొచ్చు, కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడే గొప్పవాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మరణమును జయించిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచరిస్తూ మనకు సహాయం చేస్తున్న దేవుడు, మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమే మనలను ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, ఉపద్రవం వచ్చినా కృంగిపోకుండా, కృషించిపోకుండా అన్నిటిలోనూ జయమిచ్చే ఆ క్రీస్తు ప్రేమ మనము రుచి చూసిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అనుభవిస్తున్న వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడింది పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ముందుకెళ్దాం. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని నిజంగా నీవు ఎరిగి ఉంటే, నీ పాపమును నిన్ను విమోచించడానికి తను తాను సిలువకు అప్పగించుకున్న దేవుడు, ఆయన సజీవుడై నీ పక్షమున ఉండి నీకు సహాయం చేయుచున్నాడు. నిజంగా మనం గుర్తెరిగితే, ఆయన మనం కనులారా చూడకపోయినా ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన ప్రేమను రుచి చూడగలిగితే, మనవటండి ఆత్మరక్షణ పొందుకుని చెప్పనసఖ్యము గాని మహిమాయుక్తమైన సంతోషముతో కూడిన ఆనందాన్ని పొందుకుంటామంట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. అంటే లోకములో ఎదురవుతున్న ప్రతి విధమైన కష్టములో, ప్రతి విధమైన శ్రమ నుంచి విడిపించి బలపరిచి నడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజంగా మనం నమ్మి ఉంటే, మన పాపాలకు ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రతి అవసరత తీర్చడానికి మనతో ఉన్నాడని, మన నిందలు తొలగిస్తాడని, నీతిమంతులుగా తీరుస్తాడని, నిత్య జీవానికి నడిపిస్తాడని విశ్వాసం నిజంగా మనకుంటే, లోకములో ఉన్నవారందరికంటే గొప్ప సంతోషము, ఆనందము కలుగుతాడు. ఇటువంటి ఆనందం, సంతోషం అంటే చెప్ప నసఖ్యము కానిది. ఎవరు వర్ణించలేరు ఆనందానికి. స్తోత్రం చెబుదామండి. కొంతమంది లోకంలో కలిగిన ధనాన్ని బట్టి ఆనందిస్తున్నారు. ధనఘనతల కంటే, లోకం ఉన్నవాటి కంటే గొప్పవాడు దేవుడు. ఏమీ లేని మనకి అన్నీ ఇచ్చి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం మనం ఈ కడవరి దినాల్లో కలిగి ఉండడమే ఆయన నామాన్ని గొప్ప చేయడం. దేవుని స్తోత్రం. నిజంగా అటువంటి విశ్వాసం మనలో ఉంటే, ఎటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేనికి భయపడకుండా ఆ ప్రభు నామాన్ని మనం హెచ్చించేవారం ఉంటాం. ప్రభు నామాన్ని గొప్ప చేసేవారం ఉంటాం. ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారని, నా విమోచకుడు సజీవుడని, నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో కనిపెట్టేవారు ఉండడమే ప్రభు నామాన్ని గొప్ప చేయడం. దానికి ఒక పేరు పెట్టాడు కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు. కొరింథీ మొదటి పత్రిక ఒకసారి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది మాట, ప్రభు చేసినటువంటి కల్వరి శిలువ యాగం కంటే గొప్ప కార్యం లోకంలో మరొకటి ఏదియూ లేదు. హల్లెలూయా. ఆ కల్వరి శిలువ యాగము ద్వారా ప్రభువారు మనకి పాప విమోచన దయచేశాడు. రక్షణానందాన్ని మనలో కలగజేశాడు. ఈ ఆనందము చెప్పనసఖ్యముగాని ఆనందం. ఇది లోకములో ఏది ఇవ్వలేని ఆనందం. ఇటువంటి ఆనందాన్ని అనుభవించేవారట పులిపిండి లేనివారటే. పులిపిండి లేనివారు అనగా సంతోషముతో, సమాధానంతో జీవించేవారు, నిష్కపటముతో, సత్యముతో జీవించేవారు, అనగా కపటము లేనివారిగా, దేవుని వాక్యమును అనుసరించేవారిగా జీవించేవారినే పులిపిండి లేనివారు అన్నాడండి. స్తోత్రం చెల్లిందామా.
చాలామంది కపటమైన భక్తి చేస్తారు, పైకి మాత్రం యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అంటారు, కానీ ఆ నామాన్ని గొప్ప చేయలేరండి. ఆ మనుషుల్ని వారు గణపరుస్తారు కానీ హెచ్చిస్తారు కానీ దేవుణ్ణి హెచ్చించలేని వారిని అందరూ కూడా ఏమనంటే దుష్టత్వము దుర్మార్గత అనే పులిసిన పిండి గలవారు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు వర్ణిస్తున్నాడు. దేవుడిని నమ్ముకుని కూడా, సర్వశక్తి గల దేవుడిని మనం ఎరిగి ఉండి కూడా, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనము ఎరిగి ఉండి కూడా మనము ఆయనను నిష్కపట్యము సత్యమును అనుసరించి పులియని రొట్టెతో పండగ ఆచరించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన కల్వరి శిలువ యాగానికి ఆ రోజుకు ఒక పేరు పెట్టింది లోకం. ఏమన్నా పేరు పెట్టింది? అది కూడా తెలుదా? త్వరలో వస్తుంది కదండి. పెట్టింది లోకం పెట్టిన పేరే. అంటే అర్థం ఏంటి? శుభ శుక్రవారం అనగా లోక కళ్యాణాన్ని దేవుడు చేసిన రోజు అది. హల్లెలూయా. సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించబడిన రోజు అది. అందుకని శుభ శుక్రవారం. ఏ శుక్రవారంగా పేరు లేదు కానీ యేసు ప్రభుని సిలువ వేసిన రోజుకే ఆ పేరు పెట్టింది లోకం, గుడ్ ఫ్రైడే అని. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వార్తలు చెబుతున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు రోజు మంచి శుక్రవారం. దేవుని స్తోత్రం. అది క్రైస్తవులకి ఆనందకరమైన రోజే. స్తోత్రం చెబుదామండి. అది తెల్లబాబు అది ఎట్టిన తర్వాత మళ్ళీ ఎడుతాడు. అది ఎట్టిన తర్వాత అయ్యి బాబు ఎందుకు మాకు ఎలా చేసి అని స్తోత్రం చెబుదామండి అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి శుక్రవారం క్రైస్తవులకు పండగే, ప్రతి ఆదివారం క్రైస్తవులకి 2 రోజులు పండగ తినాలి మనకి. స్తోత్రం చెబుదాం అందరం. ఏ రోజు ఆరాధన అయినా భయపడిన పని లేదు అసలు. స్తోత్రం చెల్దాం అందరం. కనుక యేసయ్య సిలువ వేడిన రోజుని శుభ శుక్రవారం అన్నారు. లోకానికి శుభాన్ని అనుగ్రహించిన దినం అది, సంతోషకరమైన దినం అది. స్తోత్రం చెల్లిందాం. మనం ఏడ్చే దినం కాదు, సంతోషించే దినం అంటది. ఎందుకంటే ఆయన సిలువలో యాగమై మానవాళికి రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. ఇది చెప్పనసఖ్యముగానే మహిమాయుక్తమైన ఆనందం. ఆ నిజంగా గుర్తిస్తే నిష్కపటమైన హృదయముతో సత్యముతో ఈ పండగ మనం ఆచరిస్తాం. ఈ పండగకై బైబిల్లో ప్రభు బల్ల ఆరాధన అని పేరుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రభు బల్ల ఆరాధన ఇది నిష్కపటమైన మనసుతో సత్యముతో ఆచరించవలసిన పండగే ప్రభు బల్ల ఆరాధన. దేవుని స్తోత్రం. ఈ బలలో పాలు పొందేవారందరూ క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఎరిగిన వారే కలిగి ఉంటారు. క్రీస్తు ప్రేమలో ఉన్న విలువ నిజంగా నీకు ఎరిగి ఉంటే ఆ ప్రేమను కలిగి జీవిస్తావు. అటువంటి వారి కొరకే ప్రభు ఈ బల్లను సిద్ధపరిచి ఆయన అన్నాడని శిష్యులతో, నా రాకడ పర్యంతరము దీనిని మీరు ఆచరించండి. దేవుని స్తోత్రం చెబుదామా? చూడండి, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23లో పౌలు భక్తుడు చెప్తాడు ఆ మాట. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వల్లనైనా క్రొత్త నిబంధన, మీరు దీనితో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్పారంటండి? యేసు ప్రభు వారే చెప్పారు. ఆయన అప్పగించబడే రాత్రి శిష్యులకు చెప్పినటువంటి ఉపదేశం ఇది. ఉపదేశం మనిషిని వెలిగిస్తుంది, ప్రభువులో నిలబెడుతుందండి. కనుక ప్రియులారా, ఆయనే చెప్పాడు ఈ మాట. ఏమనంటే, ఈ యొక్క రొట్టె నా శరీరము, కల్వరి శిలువలో ఇరవబడిన నా శరీరముగా మీరు భావించండి. ఇందులో జీవముంది.
ఈ జీవమే మీలోని నిర్జీవ క్రియలు తొలగిస్తుంది. నా రాకడ పర్యాంతరము దీనిని మీరు చెయ్యాలి అని చెప్పి మరొక పాత్రను ఎత్తుకున్నాడంట. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన పాత్ర. దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకము చేసుకుంటారు. అంటే కలవరి శిలువలో ఆయన చిందించిన రక్తమే ఈ గొప్ప రక్షణ కార్యాన్ని మనలో జరిగించింది. దేవుని స్తోత్రం. ఆయన గుర్తెరిగి ఈ బలలో పాలు పొందాలండి. ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క క్రొత్త నిబంధన పాత్రలో ద్రాక్షరసము ఆయన రక్తముగా భావించి, ఈ రొట్టెలో ఆయన జీవముందని భావించి మనం దీనిని స్వీకరించాలని దేవదేవుడు ఆయన రాకడ పర్యాంతరము చేయాలని శాసించాడండి. ఆయన ఆజ్ఞండి ఇది. కనుక ఆయన బిడ్డలమైన అందరి బలను సమీపించి దీనిలోని త్రాగి ఆయన ప్రేమలో ముందుకు కొనసాగాలని ఈ ప్రేమ విందును ప్రభు ఏర్పాటు చేశారు. రండి, మోకరించండి. ప్రభువా, ఇంతవరకు ఒకవేళ నాలో దుష్టత్వము, దుర్మార్గత ఉన్నట్లయితే, దుష్టిన మనసు నాలో ఉన్నట్లయితే తీసివేయండి. నిష్కపటమైన మనసుతో నీ వాక్యమును అనుసరించి నీ బలను సమీపించే గొప్ప భాగ్యం నాకు దయచేయండి. ఎవరికి వారు పశ్చాత్తాప హృదయంతో ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేయాలి. మోకరించి మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దేవాని మహాకృపను బట్టి దీని ఆరాధన అంతటిలో మీ సన్నిధి నుంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇచ్చిన ఉపదేశ క్రమానికి ప్రతి ఒక్కరూ అప్పగించుకుని ప్రభువానికి వందనాలు. నిత్యము నీ నామాన్ని గొప్ప చేసేవారిగా, హెచ్చించేవారిగా మీ సహాయాన్ని పొందుకుని అయా లోకములో జయ జీవితాన్ని అందుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దర్శించునైనా ఎవరికి అవసరత ఉందో, అక్కరుందో, హృదయములు తలపు పుట్టకము తిరిగిన దేవుడువు కదా, దయతో తగిన సహాయం వారికి అనుగ్రహించండి. కుటుంబాల్లో కలవరాలు తొలగించండి. భార్య భర్తల మధ్య సమాధానము ఇవ్వండి. అంతేకాకుండా నేను ఎవరి భయంకరమైన స్థితిలో ఉన్నారో వారి స్థితిగతులు మార్చగల దేవుడు నాయనా. అయ్యా, వారి నిందలు తొలగించగల దేవుడు నాయనా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరే తోడుగుండమని అడుగుచున్నాం. మూడు బారిన జీవితాలను శిఖరింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. గర్భాలు తెరవండి ప్రభువా. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయచేసి ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహ ప్రయత్నంలో వారికి మార్గం తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమాయించేయండి నాయన. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న ప్రతి సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఆయా పరీక్షల సమయమునైనా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్కు మంచిగా సిద్ధపడి మంచి మార్కులతో నాయన పాస్ అయి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిచే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయని విన్నాం. తగిన సహాయ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆరోగ్యాలతో నింపునైనా నీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి అయ్యా. అద్భుతం చెయ్యండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడి తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయమని వేడుకుంటున్నాం. రుణ బాధల నుంచి విముక్తిని బిడ్డలకు దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో కొదువులు తీర్చండి. సర్వ సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు. గాయపడిన అయ్యో శాంతరత్నం గారిని ముట్టండి అయ్యా, గాయాన్ని కట్టండి. అమ్మకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. లోకం ఏ విధంగా వేధించినా మీరు మాత్రం తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గాయపడిన సంగీతను దర్శించండి. ఆ బిడ్డ గాయముని కట్టండి, ఆరోగ్యము దయచేయండి ప్రభువా. తద్వారా కుటుంబాలను సంజకి నడిపించునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ద్వారకామని కూడా మంచి ఆరోగ్యం తింపి త్వరలో రావడానికి కృపనిమ్మని అడుగుతున్నాం. పుట్టింటున్న బిడ్డకు తోడుగుండండి. మా గ్రామ ప్రజలందరూ దర్శించండి. రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించండి. అలాగే నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్న విధేనైనా ఈ ఉదయకాల సమయంలో నీ నామంలో నిద్రించిన జేఆర్ చంద్ర గారి కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు నాయనా. అలాగే ప్రభువా, నీ నామాన్ని ఘనపరచాలని కృతజ్ఞత కోడిక ద్వారా మీ నామాన్ని హెచ్చించాలని ఆశతో కనిపెడుతున్నా
శాలేం రాజు గారి గృహంలో రేపు గురువారం 6వ తారీఖు ఉదయం ఆ కృతజ్ఞత కూడిక ఆశీర్వాదకరంగా జరగడానికి కృపనివ్వండి. మరి సమస్తము సమకూడి జరిగించండి. అయ్యా మరి బిడ్డలందరినీ దీవించమని, బలహీనలు బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.